హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కనిపించని పని మనిషి అనే ఓ చక్కటి చందమామ కథని విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. సుందరి కలవారిపిల్ల సుకుమారికి స్నేహితురాలు. సుందరి పేదరాలు అయినా ఒకరి ముందు దేహి అని చేయి చాచని విమానమున్న మనిషి. ఇద్దరూ అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండేవారు. ఒకసారి సుకుమారి ఇంటికి దూర ప్రాంతపు నగల వ్యాపారి వచ్చాడు. ఆయన వద్ద విలువైనవి, అపురూపమైనవి అయిన నగలెన్నో ఉన్నాయి. సుకుమారి తండ్రి వాటిని చూసి అబ్బురపడి 4-5 హారాలు కొన్నాడు. నగల వ్యాపారితో పాటు నలందుడనే యువకుడున్నాడు. వాడు రూపానికి నవమన్మధుడు. చురుకుతనం, చమత్కారం వాడికి సహజంగా అబ్బాయి. అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని సుకుమారి మనసు పడింది. కాని నేరుగా వాడితో మాట్లాడటానికి అభిమానపడి ఆమె సుందరిని పిలిచి తన మనసులోని మాట చెప్పి నగల వ్యాపారి సత్రంలో బస చేశాడు. నువ్వెలాగో అలా ఆ యువకుడిని కలుసుకొని నా గురించి చెప్పు. అతను ఒప్పుకుంటే మా నాన్నను ఒప్పించడం పెద్ద కష్టం కాదు. అతను నన్ను పెళ్లాడితే ఇప్పటిలా ఊరూరా తిరగక్కర్లేదు. ఇంట్లోనే కాలు మీద కాలేసుకుని దర్జాగా రోజులు గడిపేయచ్చని చెప్పు అన్నది. ఆ సాయంత్రమే సుందరి వెళ్లి నలందుడిని కలుసుకుని తనను తాను పరిచయం చేసుకుని సుకుమారి గురించి చెప్పింది. నలందుడామెను చూస్తూ ఉండిపోయాడు. సుందరి మాట్లాడడం అయిపోగానే నలందుడామెతో, నీ అందం నా మతి పోగొట్టింది. నువ్వేం చెప్పావో కూడా నాకు వినిపించలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కాదంటే చచ్చిపోతాను అన్నాడు. ఈ పరిణామానికి భయపడి సుందరి చప్పున అక్కనుంచి వెళ్లిపోయింది. నగల వ్యాపారి దూరం నుంచి వీళ్ళ సంభాషణ విన్నాడు. ఆయన నలందుని సమీపించి, ఆ పిల్ల బుద్ధిమంతురాల్లా ఉంది. ఆమె నీ భార్య అయితే వృద్ధులకి వస్తావు. కాని ఆమె తన స్నేహితురాలి తరపున వచ్చింది. నువ్వు సుకుమారితో మాట్లాడి ఆమెను ఒప్పిస్తే తప్ప సుందరి నీతో పెళ్లికి ఒప్పుకోదు అన్నాడు. మర్నాడు నలందుడు సుకుమారిని కలుసుకొని జరిగింది చెప్పి, ఇందులో సుందరి తప్పేం లేదు. ఆమెను అపార్థం చేసుకోవద్దు. నేనామెను తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోను. ఆమెను పెళ్లికి ఒప్పించు అని కోరాడు. ఇది విని సుకుమారి నివ్వెరపోయింది. తనని కాదని సుందరిని పెళ్లాడతానంటున్న నలందుడిపై ఆమెకు చాలా కోపం వచ్చింది. కాని చేయగలిగిందేమీ లేక సరేనన్నది. సుందరికి నలందుడికి పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరూ ఆ ఊరు వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ ఊళ్ళోనే ఒక భాగ్యవంతుడితో సుకుమారి వివాహం కూడా జరిగిపోయింది. కొన్నేళ్లు గడిచాయి. చక్రపురంలో ఉంటున్నట్టు సుకుమారికి తెలిసింది. ఆ భార్యాభర్తల సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నారని విని ఆమె అసూయతో ఉండిపోయింది. ఎంత వైభవంగా ఉందో సుందరి భర్త నలందుడు తెలుసుకోవాలంటే ఒకసారి వాళ్ళింటికి వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నది. అందుకోసం పని మనిషిని ఒకదాన్ని వెంట పెట్టుకుని చక్రపురం వెళ్ళింది. సుందరి తన స్నేహితురాలని ఎంతో అభిమానంగా ఆహ్వానించి ఆదరించింది. ఆమెకు సకల మర్యాదలు చేసింది. నలందుడు సుందరి ఎంతో అన్యోన్యంగా ఉండటం చూసి సుకుమారి మరింత అసూయ చెందింది. వచ్చిన మర్నాడు సుకుమారి జాలి పడుతున్నట్టుగా సుందరితో, అయ్యో, నీ ఇంట్లో పని మనిషి అయినా లేదే. నువ్వు పుట్టింటే ఉండగా మీ నాన్న నీ చేత ఎంత చిన్న పనైనా చేయించేవాడు కాదు అన్నది. సుందరి నవ్వి, మాకు పని మనిషి లేకే ఉన్నది. కాని అది నీకు కనబడకుండా అన్ని పనులు చేసుకుపోతుంది. చూసావుగా మా ఇల్లెంత శుభ్రంగా ఉందో. పని మనిషి లేకుండానే ఇంత సాధ్యమవుతుందంటావా అన్నది. దాంతో సుకుమారి కుతూహలం పెరిగింది. కాని ఆమె ఎంత నిఘా వేసినా పని మనిషి కానరాలేదు. ఇలా 4 రోజులు గడిచాక సుకుమారి తిరుగు ప్రయాణమయ్యింది. బయలుదేరే ముందు సుందరి చీరల మూట ఒకటి సుకుమారి ముందు ఉంచింది. రాక వచ్చి నన్నెంతో సంతోషపెట్టావు. నా జ్ఞాపకంగా వీటిలో నీకు నచ్చిన చీర ఏరుకో అన్నది. సుకుమారి వెంటనే తన పని మనిషిని పిలిచి అందులో నుంచి చీరను ఏరుకోమన్నది. అదేమిటని సుందరి ఆశ్చర్యపడితే, నా తాహతకు తగ్గ చీర నువ్వెలాగూ పెట్టలేవు. ఇలాంటి చీరలు కట్టుకుంటే నాకు పరువు తక్కువ కాబట్టి పని మనిషికే ఇస్తాను. ఎలాగూ దానికే ఇచ్చేటప్పుడు ఏకంగా దాన్నే ఏరుకోమంటే సరిపోతుంది కదా అన్నది. సుందరి మౌనంగా ఊరుకున్నది. ఆ తర్వాత కొద్ది రోజులకు సుందరి పుట్టింటికి వెళ్ళింది. సుకుమారి ఆమెను చూడవచ్చి, నువ్వెళ్లేలోగా మా ఇంటి భోజనం చేసి నేనిచ్చే చీర తీసుకోవాలి అని చెప్పింది. తప్పకుండా వస్తాను. నేను నా వెంట పని మనిషిని తీసుకొచ్చా కదా అన్నది సుందరి. అలాగా, మా ఇంటికొచ్చేటప్పుడు తప్పక నీ పని మనిషిని తీసుకురా అంటూ మరీ చెప్పి వెళ్ళింది సుకుమారి. తిరిగి వెళ్లే ముందు సుందరి సుకుమారి ఇంటికి ఒంటరిగా వెళ్ళింది. పని మనిషి ఏదని సుకుమారి అడిగితే, నీ ఇంటికి దాన్నెలా తీసుకొస్తాను అన్నది సుందరి. సుకుమారి మనసులో ఎంతో సంతోషించింది. స్నేహితురాలు తన హోదాను గుర్తించింది అని. భోజనాలయ్యాక సుకుమారి ఒక చీరల మూటను సుందరి ముందుంచింది. నా గుర్తుగా ఒక చీర తీసుకో. ఇవి మామూలు చీరలు కావు.
నువ్వు కట్టుకునే స్థాయివి. నేను కూడా ఇలాంటివే కట్టుకుంటాను, కాబట్టి నీకు నచ్చింది తీసుకో అని గర్వంగా అన్నది. సుందరి వాటిలోంచి ఒక చీర ఏరి, నేనిచ్చిన చీరను నువ్వు పనిమనిషికిచ్చావు. నేను నీవిచ్చిన చీరను నా పనిమనిషికి ఇవ్వడమే న్యాయం. దీన్ని నా పనిమనిషికే ఇస్తాను, ఏమీ అనుకోకు అన్నది. ఇంత విలువైన చీరను పనిమనిషికిస్తావా అన్నది సుకుమారి ఆశ్చర్యపోతూ. నేను నా పనిమనిషికెప్పుడు నా స్థాయి బట్టలే ఇస్తాను అంటూ నవ్వి వెళ్లిపోయింది సుందరి. ఇది జరిగాక సుకుమారికి మనసులో లేదు. సుందరి తనను బాగా అవహేళన చేసిందని అర్థమై ఆమె చాలా బాధపడింది. నెల రోజుల తర్వాత సుకుమారి భర్తకు చక్రపురం వెళ్లవలసిన పని తగిలింది. తనూ వస్తానని సుకుమారి భర్తతో బయలుదేరి చక్రపురం వెళ్ళింది. భర్త తానొచ్చిన పనులు చూసుకునే సమయంలో ఆమె సుందరి ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. సుందరి వచ్చి తలుపు తీసింది. ఆమె బట్టలు ఉతుకుతూ మధ్యలో రావడం వల్ల ఒంటి నిండా ముఖం నిండా నీళ్లు చెదిరి ఉన్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉన్నది. అన్నిటికన్నా విశేషం, ఆమె సుకుమారి పెట్టిన చీర కట్టుకుని ఉంది. నీ పనిమనిషిని చూద్దామని వచ్చాను. ఈరోజు అది పనికి రాలేదా? దానికని తీసుకున్న చీర నువ్వు కట్టుకున్నావేమిటి అన్నది సుకుమారి ఆశ్చర్యంగా వ్యంగ్యంగాను. సుందరి నవ్వి, ఇంకా నీకు అర్థం కాలేదా? నేనే నా పనిమనిషిని. నువ్వే చెప్పు. నీ తిండి నువ్వు తింటేనే బావుంటుంది కదా, అలాగే నీ పని నువ్వు చేసుకుంటే బావుంటుంది. అందుకే దేవుడు మనకి అన్ని అవయవాలు ఇచ్చాడు. వాటిని వాడుకోకుండా ఇతరుల చేత పని చేయించుకునేవాళ్లు వికలాంగులతో సమానం. కాని ఒక్క విషయం, నేనీ చీర కట్టుకున్నానని ఆశ్చర్యపోకు. ఇంటి పనులు చేసేటప్పుడే దీన్ని కట్టుకుంటాను అన్నది. సుకుమారికి అప్పటికి సుందరి మంచితనం, తెలివి అర్థమై, అసూయ అహంకారం నన్ను నీ వంటి మంచి స్నేహితురాలకి దూరం చేస్తున్నాయి. ఇక నీతో పెళ్లికి పూర్వంలాగానే ఉంటాను అని క్షమాపణలు తెలుపుకున్నది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.